ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఒక విమర్శ చేశారు. కాపులకి విదేశీ విద్యా దీవెన లేదు అన్నట్లుగా విమర్శ చేశారు. కానీ ఇప్పుడే ఎంత కేటాయిస్తూ ఉన్నారు? కాపులకి ఏమైనా విదేశీ విద్యా దీవెన వస్తుందా? ఇచ్చాడు రూపాయి ఇచ్చాడు. ఆయనకి రూపాయి ఇచ్చుకున్నాడు, ఆయన రూపాయి తీసుకున్నాడు అంతే. గతంలో రాజశేఖర గారి ప్రభుత్వం తర్వాత మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆయన ఓపెన్గా చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో, నేను కాపుల్ని బీసీల్లో కలపలేను, కానీ కాపులకు తగిన న్యాయం చేస్తాను, నేను ఏడాదికి 2,000 కోట్లు మీకు అందజేసేలా చేస్తాను, మీ పిల్లలకి విదేశీ విద్యకి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఏడాది కూడా 1000 కోట్లు కాపు మహిళలకి 15,000 చొప్పున 1000 కోట్ల పైనే జమ చేశారు మహిళల ఖాతాలో. అలాగే పిల్లలకి విదేశీ విద్య ప్రకారంగా కార్పొరేషన్ ఒకటి పెట్టి ఆ నిధులకి కూడా ఆ లోటు బడ్జెట్లు వీళ్ళు పెట్టిన అప్పుల్లోనే కూడా కాపు సమాజంలో ఒక అట్టడుగు కార్యకర్తలాగా చేసే ఒక కార్యకర్తను తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆయన కేటాయించి కాపుల్లో కూడా పిల్లలు విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని చెప్పి ఆయన చేశాడు. ఇవాళ వచ్చిన మా కుటుంబ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో ఒక్క కాపు నేస్తం మీదన్నా ఒక్కడన్నా వెళ్ళాడా విదేశాల్లోకి? ఎవరన్నా వెళ్ళినట్టు ఒక కుటుంబం వచ్చి బయటికి చెప్పమనండి. ఈ విద్యాశాఖ మంత్రిని పెట్టుకోవడమే తప్ప నిడమరు అనే ఒక గ్రామంలో చూపించుకుంటున్నాడు. ఏదో పాత షెడ్లకి టెంట్లు కట్టినట్టు కడుతున్నాడు. మరి మా రాజశేఖర గారి ప్రభుత్వంలో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ నాడు నేడులో వచ్చిన బళ్ళు మొత్తం చూపించమనండి. 20,000 స్కూళ్ళు కానీ 1,200 కాలేజీలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పథకాలను వీళ్ళు కొంచెం ఏదో షోయింగ్ చేస్తున్నారు. ఆ బెంచీలకి రంగులు వేసుకోవడం, టెంట్లు వేసుకొని పక్కన పెట్టుకొని ఆ టెంట్ల కింద పెట్టుకొని స్టూడియోలు పెట్టుకున్నట్టుగా రెడీమేడ్గా పెడతారు చూడండి క్లాస్ రూమ్స్, అలా పెట్టుకొని ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ స్కూల్లోకి వెళ్ళి కింద కూర్చున్నాడు, ఇవాళ బెంచ్ మీద వెళ్ళి కూర్చుంటున్నాడు. మరి వీళ్ళు కాపులకు చేయరు, పేదవాళ్ళకి చేయరు. వీళ్ళల్లా ఏంటంటే ఎవరు తీసుకొచ్చారంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. తప్పలేదు. కింద కూర్చొని చదువుకున్నప్పుడు ఇంకా అణగారిక వర్గాల్లో కింద కూర్చొని మన పిల్లలు కూడా మనం కూడా ఇంకా అణగారిక వర్గాల్లో బతుకు బండి లాగలేని వాళ్ళు ఇలాగా అట్లా కింద కూర్చోవడం ఏంటి? పిల్లలుగా అత్యున్నతమైన మంచి మంచి కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ సీట్లు రావాలని ఇంగ్లీష్ విద్య తీసుకురావడమే కానీ. అంటే ఇది లోకేష్ ఆలోచన అనేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. సరిగ్గా మాట్లాడాలంటే ఆయనకి కానీ ఈయనకి కానీ ఇంగ్లీష్ వాళ్ళిద్దరు బట్టర్ ఇంగ్లీష్ని విదేశాల్లో కూడా నవ్వుతున్నారు. ఇంకా వాళ్ళు కొత్తగా వాళ్ళు లాంగ్వేజ్ గురించి చెప్పాలంటే ఆయనకి నిన్నదాకా మంగళీరు అనడం రాదు. ఇప్పుడేమో కొద్దిగా పాపం పెట్టుకుంటున్నాడు కొంతమంది ట్యూషన్లు. ఆ ట్యూషన్ల వల్ల దంచి కొడుతున్నాడు అనుకుంటున్నాడు. అదే ఎన్నాళ్ళు ఉంటుంది ఆ భాగవతం, ఆ బుక్ పరిపాలన అని చూపెట్టినాడు. ఆ బుక్కి ఎన్ని బుక్లు వస్తాయో చూస్తారు, కంగారు పడతారు ఎందుకు. కానీ ఈ రెడ్ బుక్ అని స్వయంగా ఇంకా ఆ పేజీలు అవ్వలేదు, ఇప్పుడు అయింది 3 పేజీలే, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి అనేసి అంటారు. అని అంటే ఈ రెడ్ బుక్ ఇంకా భయపడతా ఉన్నారంటారా? ఈ నియోజకవర్గం మనకు వచ్చి ఒకళ్ళ నుంచి 15 మందిలా చంపుకుంటూ పోతున్నారు. ఆ బుక్కులకు భయపడే ఇళ్లలో దూరి బతకూడని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ బుక్కే దాక్కోవాలంటే మా తాత ముత్తాతని అన్ని తరాల నుంచి కూడా దాక్కుంటూ రావాలి. ఇతను వీళ్ళ నాన్న చేశాడు, వీళ్ళ నాన్న అనుచరులు చేశాడు, ఎందుకులేండి వాళ్ళని కూడా మనం ఏకవచనంగా పిలవడం కూడా తప్పే కదా అని చెప్పి మాట్లాడతలేదు. మాటలేదు, చేతల్లో చూద్దాం, చూపించడం. ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు? కంగారా ఉంది. మీరు ఒక అట్టుకు పెడితే మేము 10 అట్లు పెడతాం. ఆ 10 అట్ల కోసం సిద్ధపడి ఉండాలి. ఏదో మాకు కమాండోలు ఉన్నారు, 1000 కోట్లు మేము బయటికి వెళ్ళి దాక్కుంటాం అనుకుంటున్నారు. ప్రతి కార్యకర్త అడిగేది ఒకటే, మాకు జరిగిన అన్యాయం మీకు జరగకుండా ఉండిద్దా? మీరు తిరుగుతారా? మీరు నడవాలి కదా రాజ్యాంగంలో. మీరు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు కదా, మీ రాజ్యాంగాలు నడుతున్నాయి. మీ రాజ్యాంగాలతో పాటు మా రాజ్యాంగాలు కూడా నడిచే రోజు ఒక రోజు వస్తుంది. ఎవరికైనా ఒకే రోజు ఒకే రకంగా ఉంటుందా? పొద్దున్న సాయంత్రం ఒకలాగా ఉండదు. అలా పొద్దున్న సాయంత్రం ఒకలాగా ఉన్నప్పుడే తిరిగి వచ్చిద్ది. ఇలాగ భూగోళం అంటే తిరిగి వచ్చిద్దో పార్టీలు కూడా అట్లా తిరిగి వస్తాయి. ఆ తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళకు కూడా తగిన ప్రతిఫలం పొందుతారని మేము కూడా ఆశిస్తున్నాం. మంగళగిరిలో స్వయంగా లోకేష్ గారికి 90,000 మెజార్టీ రావటం, దగ్గర 1,00,000 మెజార్టీ రావటం అంటే మంగళగిరిని అంత ప్రేమిస్తున్నారా మంగళగిరి ప్రజలు? గంజి చిరంజీవి కన్నా ఆయన గొప్ప ఏం కాదు. అతని కార్యకర్తగా వచ్చి అతనే అసలు ఆ టైంలోనే అంత పీక్ టైంలోనే కూడా అతను పోటాపోటీగా ఇచ్చాడు. ఆయనకే రానప్పుడు ఈయనకి ఎలా వస్తాయి? ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఉందని ఓట్లు వేసారా, లేకపోతే ఆయన గతంలో నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాడని చెప్పి ఓట్లు వేసారా, లేదంటే మనోడు ఎరగదీసి మాట్లాడతాడు స్టేట్ వాడు అందరూ న్యాయం చేస్తాడు. ఈ మురికాలు కూడా బాగు చేయించలేడు. ఇక్కడ మురికాలు వెళ్తుందో కార్పొరేట్ వాళ్ళందరికీ డ్రైనేజ్ వెళ్తుందో ఆయనకే తెలుసు. ఇది పంటకాలను బాగు చేయించలేని వాళ్ళు ఈయన మంగళగిరిని అభివృద్ధి చేస్తాడంటే మంగళగిరిలో ఏ పంచాయతీకి నిధులు ఇచ్చాడో చెప్పండి.
ఏ పంచాయతీ సర్పంచులకి ఆ ప్రవర్తన ఉన్నాయో చెప్పండి. విఆర్ఓలు తెలియదు, విఆర్ఏలు తెలియదు. అసలు అసలు పార్టీ ఆఫీసులకి అని తప్ప పంచాయతీ ఆఫీసులకి విలువే లేకుండా పోయింది. మంగళగిరికి వచ్చిన తర్వాత మంగళగిరిలో రోడ్డు వేసింది కూడా మా ప్రభుత్వంలో జరిగింది. మంగళగిరికి డ్రైనేజ్ వేసింది కూడా మా ప్రభుత్వంలో జరిగింది. గుడి డెవలప్మెంట్ కూడా మా ప్రభుత్వంలో జరుగుతుంది. ఇంకా మీరు చేసింది ఏంటి? మీరు కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్ కట్టారా? కనీసం నన్ను 6 నెలల్లో అవ్వాల్సిన ఫ్లైఓవర్ని కూడా, అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ని కూడా మీరు 3 సంవత్సరాలు చేశారు. అదే మీ ఎదుగుదల మీ అంతా జనాలు చూస్తున్నారు. తగినట్టుగా మీకు బుద్ధి చెప్తారు, కంగారేం వద్దు. ఇక ఆ 14 గ్రామాల జనాలను పెట్టుకొని మీ అమరావతి అంతా మా వెనకాల ఉందని కూడా మీ అవివేకం. కానీ బిల్గేట్స్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నామని ఆయన పెట్టి చూపిస్తున్నారు కదా. బిల్ గేట్స్ వచ్చి లేదంటే ఆయన ఏమన్నా ఫండ్ ఇచ్చాడా, లేదంటే ఏమన్నా స్కూల్ డెవలప్మెంట్ చేశాడా? రతన్ టాటా గారి ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము ఒప్పుకోవాలి. కేశినేని నాని గారు అతను ఎంపీగా ఉండగా రతన్ టాటా గారు కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని నిధులు ఇచ్చాడు. ఆ నిధులు ఇచ్చి ఆ నిధుల ప్రకారంగా సాగరమాలలాగా మన స్టేట్కి 75% వరకు సీకోస్ట్ ఏరియాలో రోడ్డు వేశారు. సాగర్మల్లో దాన్ని కలుపుకొని ఇప్పుడు మా రోడ్ డెవలప్ చేసుకుంటున్నారు. అలా మంచి ప్లాంట్ ఇచ్చారు. బిల్ గేట్స్ ఎక్కడన్నా కొంచెం ఈ మా అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏనాడన్నా ఒక పంపుని వాటర్ నీళ్ళు ఇచ్చాడు, చెంబు నీళ్ళు కట్టడానికి ఏమన్నా ఫండ్ ఇచ్చాడా? ఆ బిల్ గేట్స్ వచ్చి ఫోటోలు తీయడానికి, ఆ రైతుల దగ్గర ఫోటోలు తీయడానికి ఇవాళ రైతుల దగ్గరికి వచ్చారు. గతంలో బిల్ గేట్స్ ఎవరింటికి వచ్చాడు, ఎవరింటికి వెళ్ళాడు? దసపల్ల హోటల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోయి రాజ్యసభ మెంబర్లు వీళ్ళు సుజనా చౌదరి లాంటి వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడతాడే తప్ప మాకు ఉపయోగపడింది ఇప్పుడు పేదవాళ్ళకి ఎప్పుడు బిల్ గేట్స్ ఏమన్నా ₹1 పెంచాడా? అతని పేరు మీద ఫండ్ ఏమైనా ఇచ్చారా? ఇదే పొద్దున్న ఇస్తున్నాడని ప్రకటిస్తారా? బిల్ గేట్స్ వస్తే ఉపయోగం ఉంది, లేకపోతే ఇవాంకా వస్తే ఉపయోగం ఉంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చినా ఉపయోగం లేదు. వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళు దాక్కోవడానికి, రేపు పారిపోతే వాళ్ళ ఇన్వెస్టర్లు దాచుకోవడానికి తప్ప పేదవాడికి కానీ రైతుకి కానీ ఏమన్నా చేసినప్పుడు మాట్లాడండి. బిల్ గేట్స్ వచ్చాడు, అదానీ వచ్చాడు, రిలయన్స్ అంబానీ వచ్చాడు. మొన్న రిలయన్స్ అంబానీ వాళ్ళ ఇంటికి వచ్చి టీ తాగి వెళ్ళాడు. ఉపయోగం ఉంది? ఈ రాష్ట్రంలో సగం డబ్బుని డీమార్ట్లకి, రిలయన్స్ స్టోర్లకి, రిలయన్స్ బంగులకి అడిగిపోతుంది తప్ప అదాని డేటా సెంటర్లు తప్పడం తప్ప మనకేముంది రైతులకి? ఇది రైతువారి కోస్టల్ బెల్ట్ ఏరియా అంతా రైతువారి. ఆ రాయలసీమ అంతా ఇప్పుడు పంటలు అరటికాయలు కానీ అవి పండుతున్నాయి అంటే అవి కూడా అమ్ముకోవడానికి దిక్కు లేకుండా చేస్తాడు. ఇంక ఈయన చేసింది ఈయన వస్తేనే రాష్ట్రానికి ఒక దరిద్రం. వానలు పడినా కూడా అవి కరెక్ట్ టైంలో పడవు, కొట్టుకుపోవడమే. పోనీ విద్యా వైద్యం అన్న ఎత్తనాడు, అది లేదు. వైద్యం అయితే 108లు 104లు కాటాకేసుకుంటున్నారు. ఇంకంతకుమించి ఏముంది? ఇక్కడ మా ఊళ్ళో ₹1 పెట్టి జగన్ గారి ప్రభుత్వంలో హాస్పిటల్ కట్టారు. హాస్పిటల్లో మందులు స్టాఫ్ వచ్చినా కూర్చొని ఆటలాడుకుంటున్నారు. కూర్చొని ఇంకేమంటారు? అక్కడ పేదవాళ్ళకి వైద్యం లేదు. పెమ్మసాని గారు ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంపీ అని చెప్పుకుంటారే కానీ ఆయన ఎక్కినాడు చెప్పాడు. ఎందుకు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వద్దు, దండగా మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ చేస్తున్నాం. పక్కన ఎయిమ్స్లోకి వెళ్తే సీట్లు ఉండవు, క్యాన్సర్ పేషెంట్లకి బెడ్లు ఉండవు, మందులు ఉండవు. ఏమన్నా కావాలంటే బయటికి వెళ్ళి ఫోటో తెచ్చుకోండి, ఎంఆర్ఐ స్కానర్లు అండి బయటికి వెళ్ళి తెచ్చుకోండి. ₹20,000 ₹30,000 పట్టే స్కానర్లు బయటికి వెళ్ళి స్కానింగ్ బయటకు రాస్తున్నారు. లేదంటే 200 బెడ్ల కన్నా ఎయిమ్స్లో ఇంకా ఎక్కువ ఏమన్నా చెప్పండి. 8 కోట్ల మంది జనాభాలో ఒక ఎయిమ్స్ ఏం తట్టుకుండిద్ది? మిగతా అన్న కార్పొరేటే. మణిపాల్కి వెళ్తే 2 కోట్లు అవుతుంది. ఇటు ఎన్ఆర్ఐకి వెళ్తే కనీసం 20 లక్షలు అవుతుంది. పేదవాడికి వైద్యం అందట్లేదు, విద్య అందట్లేదు. ఈ స్వయంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు ఇక్కడ నుంచి మినిస్టర్ కూడా అయ్యారు. మరి ఈయన దాంట్లోనే ఇట్లా జరిగితే మిగతా రాష్ట్రాలు ఎలా ఉంటుందంటారు? ఆయన కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్గా ఇసుక అమ్ముకుంటున్నాడు. ఒక షాప్ పేరు చెప్పి 100-5-6 ఒక షాప్ తీసుకొని వాటికే 1000 బెల్ట్ షాపులు పెట్టుకొని తిప్పుకుని అమ్ముకుంటున్నారు. ఆఖరికి గొళ్ళ దగ్గర తిరునాళ్ళలో కూడా బెల్ట్ షాపులు కూడా అంటారు, దాన్ని ఇంక పచారీ కొట్టు అంటారు కూడా తెలియదు, అలా పెట్టుకుని అమ్ముకుంటున్నారు. వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి బాగా వచ్చింది వ్యాపారం. ఆ వ్యాపారం బాగా చేస్తున్నారు. మందు బాగా అందుతున్నారు. ఆ మందులో కల్తీ చేసుకోవడం ఏం చేసుకుని డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళు దండిగా వాళ్ళు డబ్బులు వస్తున్నాయి. డబ్బుతోనే గెలుస్తావు, ఎన్నిసార్లు గెలుస్తావు? డబ్బుతోనే ఒకసారి గెలుస్తావు, ఒకసారి ఓడతావు అనుకుంటున్నావు. ఈసారి ఓడితే తెలిసి గెలవడమో వస్తామో